చాలా కష్టాల్లో ఉన్నాను గురువుగారు. ఏ విషయం గురించి? మేము ఏ ఇంట్లో అయితే ఉంటామో ఆ ఇంట్లో ఉండకుండా చేశారండి. మీ ఇంట్లో? వేరే ఊర్లో ఏ ఇంట్లో అయితే ఉండేవాళ్ళమో అక్కడ నుండి మమ్మల్ని వెలివేశారండి. అక్కడి నుండి మేము ఇక్కడికి వచ్చాము. ఇల్లైతే అమ్మేశారు. ఇంకా? పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయండి. పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయి. ఇంకా? చాలా కష్టంగా ఉంది గురువుగారు. 10 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు గురువుగారు. ఇక్కడ రాసుంది. మనోజ్ గారు, చెప్పండి. మీరు ఫెయిల్యూర్స్తో చాలా బాధపడుతున్నారు. అవునండి, చిన్నప్పటి మీ నుంచి అలా ఇంట్లో ఉంది. పేదరికం ఉంది. ఉద్యోగం రావాలనే కోరికతో వచ్చారు. ఆ ఉద్యోగం మీకు పర్మనెంట్ కావాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు. మీరు చాలా చోట్లకి వెళ్ళొచ్చారు. అయినా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మీ వంశ పెద్దవాళ్ళు మనశ్శాంతితో లేరు. ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి. అవును గురుగారు. దాంతో పాటు మీ యొక్క వివాహ యోగాన్ని నాశనం చేసే ప్రక్రియ చేశారు. అవును అందుకే గురుగారు. వివాహం కావటం లేదు. ఎప్పటి నుంచో ఈ చేతబడి ప్రక్రియ చేశారు. మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది. మీరు సఫలమవ్వడానికి మార్గం సుగమమవుతుంది. మీ భూమి మీ పేరు మీద అవుతుంది. మీరు సొంత ఇల్లు కట్టుకుంటారు. वो सच्चे दरबार की